Hello, good morning. This is Shiv Shankar. Welcome to my channel, Shiv Official Journey. And today it's 65 days of 365 days journey. అయితే నేను ఇవాళ ఒకటే నేర్చుకున్నా ఏంటంటే చిన్న పను పెద్ద పను ఏదో ఒకటి చేస్తేనే రియల్గా నీకు ఎక్కడికి చేరవ్వాలి అండ్ ఎక్కడైతే నువ్వు చేరాలనుకుంటున్నావో నీ గమ్యం చేరేంత వరకు నీ ప్రయత్నం అయితే ఆపకు. ఒంటరి పోరాటం ఎన్నిటికో దారి తీస్తుంది, ఎందుకంటే నువ్వు అందరిలో ముందుంటావు నీ జర్నీలో. సో ఇట్ డిస్ట్రాక్ట్స్ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ బీ ద ఫస్ట్ అని చెప్పాలి. అండ్ ఎస్, చాలామంది అనుకోవచ్చు రియల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ అండ్ ఓవర్ నైట్ సక్సెస్. అది ఏది కాదు. అండ్ నేను నిజంగా చెప్పాలనుకుంటే ముందు ఉన్న వీడియోస్కి ఇప్పటికి టైం అయితే మేనేజ్మెంట్ చేయాలి అందరూ. సో ఎంత ప్రెషర్ తీసుకుంటే నీకు అంత సక్సెస్ అయితే వస్తుంది. బ్రెయిన్కైనా ఏదైనా స్ట్రెస్ అయితే ఉండాలి మనిషి ఒక్క మెన్కి అయితే. సో ఇదైతే నేను నేర్చుకున్నా ఈరోజు. సో ఎవరైనా సరే, ఏ డ్రాప్ అవుట్ అయినా ఎక్కడైనా ఎవరైనా సరే టైం పరిగెత్తుతుంది కానీ మనమైతే దాని వెనుక పరిగెట్టొద్దు. మన మీద మనం ఫోకస్ చేసి ఏదో ఒక పని అయితే చేసుకొని పోతూ ఉండాలి. సక్సెస్ వచ్చే వరకు మాత్రం ఆ పని అయితే ఆపొద్దు. సో ఇలా ఉండాలి నీ మైండ్ సెట్. సో అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే నథింగ్ టు వర్రీ. చిన్నదైతే యూ విల్ గెట్ ద ఎక్స్పీరియన్సెస్, పెద్దదైతే ఓన్లీ ఏమంటారు నార్మల్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అది కూడా వస్తాయి ఎక్స్పీరియన్స్. ఎలా అంటే ఏసీలో కూర్చొని హౌ కెన్ వీ కంట్రోల్ మైండ్ ఆఫ్ అదర్స్ అని, బట్ వేర్ ఎక్స్పీరియన్సెస్ బీట్ ఆల్ ఆఫ్ దెమ్. సో అందుకే అంటున్నా, చిన్నదైనా పెద్దదైనా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం. హై గేమ్ ఉందనుకో దే విల్ ప్లే విత్ మైండ్. చిన్న వాళ్ళనుకో ఎక్స్పీరియన్స్తో తిరిగి కొడతారు. సో అదే అన్నమాట రియల్గా ఇది ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్. అంటే నేను నా 25 years ఎబో ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నా. సో ఏ పనైనా చేయండి, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం జీవితం ఉండదు. సో యూ హ్యావ్ టు లీన్ విత్ అనమాట. సో ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోండి, అంతే చెప్పగలుగుతా. అండ్ చాలామందికి అయితే ఉంటుంది ఎక్కడరా అంటే అండ్ బాడీ బిల్డ్ చేయాలి అంటే చేయొచ్చు ఓన్లీ ఫర్ సర్టెన్. ఎందుకంటే ఎక్కువ చేసినా నీకే ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. ఒకవేళ వెయిట్ లిఫ్టింగ్ ఎంతయాస్టిక్ ఉండాలి, ఎగ్జైట్మెంట్ ఉండాలి. కానీ అది ఎప్పుడు అంటే నువ్వు స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను 100 kgs ఎత్తేస్తా అలా అయితే ఉండొద్దు అనమాట. సో ఫ్రీక్వెంట్ ప్రాసెస్ ఉంటాయి అండ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అయితేనే నువ్వు కొంచెం కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేస్తేనే నువ్వైతే అక్కడ దాకా వెళ్ళగలుగుతావు. జిమ్ అయినా ఏదైనా సరే కొన్నిటికి టైం కేటాయిస్తేనే సక్సెస్ అని వస్తుంది. కానీ అన్నీ 1-2 మనుషులు కావాలంటే ఏది రాదు. సో అది గుర్తుపెట్టుకొని జీవితాన్ని ఎలా ఏ మార్గంలో నడిపించుకుంటావో అది నీ ఇష్టం. నేస్తామా? అండ్ నేను ఒకటి నేర్చుకున్నా అంటే ఎవరికేం చెప్పొద్దు అంట. సో ఐ విల్ ఆల్సో నాట్ సే, ఓన్లీ ఎగ్జిక్యూట్ ఫస్ట్. నేను కూడా అనుకున్న ఛానల్ షేర్ చేయొద్దు అని, సో బై మిస్టేక్ చేసేసాను అంతే. కానీ ఈరోజు నుంచి నాకైతే టైం వాల్యూ తెలుస్తుంది. సో ఎందుకంటే ఎస్, కొన్ని రోజులు తప్పదు ఎవరికైనా వర్క్ చేయడం. సో అప్పటి వరకు అయితే చేస్తూ ఉండాలి. అది వర్క్ ఉన్నా లేకున్నా, రిజల్ట్స్ వచ్చినా రాకున్నా, అట్లీస్ట్ వీ హ్యావ్ టు ట్రై అండ్ వీల్ అంటే చేయలేదు అనే మాట మాత్రం నీకు ఎప్పుడు రావద్దు. సో అందుకే చెప్పాలనుకోలే, నేనైతే ఎడిటింగ్లో తీసేస్తా. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఏది చేసినా చెప్పకుండా చెయ్యి, ఓన్లీ షో ద రిజల్ట్స్. కానీ నేనేదో ఉత్సాహంతో ఆరాడబాలతో నేనైతే తప్పు చేసిన ఛానల్ చేసినప్పుడు, బికాస్ నీ చుట్టుపక్కల కాకుండా నీ సొంత ఫ్రెండ్సే తీసేస్తారు, సపోర్ట్ చేయరు చాలామంది. సో నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే
నీ స్కూలింగ్లో లేక నీ కాలేజెస్లో అప్పుడు చేస్తేనే నీకు రియల్ లైఫ్ తెలుస్తుంది అండ్ ఎవ్రీబడి సపోర్ట్స్ యూ అనమాట. బికాస్ యు ఆర్ సంథింగ్ డూయింగ్ న్యూ. సో అప్పుడు వాళ్ళు ఎగ్జైట్మెంట్తో లవ్ అండ్ ఎఫెక్షన్స్, అరే మన ఫ్రెండే కదా ఏదో కేర్ చేస్తుంది కదా, అప్పుడు బై మిస్టేక్ సబ్స్క్రైబ్ కొడతాడు. కానీ తర్వాత మంచి ఏజ్ వచ్చాక ఎవరు కొట్టాడు. అండ్ చిన్నప్పుడే కొన్ని స్కిల్స్ అయితే నేర్చుకోవాలి, అంటే సైడ్గా హౌ టు బికమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. చాలామంది క్రోర్స్లో ఎర్న్ చేస్తున్నారు యూజింగ్ కర్సర్స్. అవన్నిటికీ కావాలంటే కొంచెం ఇక్కడ రిలీఫ్ కావాలి. సో అది వస్తుంది, ఏం కాదు, పర్లేదు, కొంచెం టైం పడుతుంది, కానీ నువ్వు చేరాలనుకున్న గమ్యం అయితే చేరుతావు. సో మెయిన్ వైల్ అన్ని ఏఐ టూల్స్ అయితే నేర్చుకోండి. ఒక 10 years తర్వాత మొత్తం ఏఐ ఉంటుంది. సో వీటి మీద కొంచెం అయితే ఫోకస్ పెట్టండి. ఏ బుక్స్ చేసినా ఏం చదివినా కానీ ఎగ్జిక్యూషన్ ఈజ్ ద పవర్ అని. సో ఏం చేసినా అదైతే బెస్ట్ అండ్ చెప్తున్నా కదా. అండ్ ఇప్పట్లో అయితే పాడ్కాస్ట్ కూడా చాలానే ఉన్నాయి, ఏమంటారు మార్కెట్. ఈ మన తెలుగు సైడ్లో ఎక్కువ చేయట్లేదు ఎవరు, కాబట్టి ఉన్న వాళ్ళని హైలైట్ చేసుకుంటున్నారు. సో ఇట్లా చాలా ఉన్నాయి టాపిక్స్ అయితే. సో ఏదైనా సరే కానీ అన్నిటికీ మనీ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఫస్ట్ మైండ్ రిలీఫ్ కావాలి, పేషెన్స్ కావాలి అండ్ రీసెర్చ్ చేయాలి ఎవరేం మాట్లాడతారు, ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ పోడ్కాస్ట్లో కూడా చాలానే ఎర్నింగ్ వస్తుంది. చెప్తున్నా కదా, ఏదైనా పని చేయండి, డిజిటల్లో ఉండండి, కాస్త అయినా మీరు మీ స్కిల్స్ని పెంచుకొని ఫోకస్గా ట్రావెల్ అయితే సక్సెస్ విల్ బీ విత్ యూ వన్ డే ఆర్ అదర్. సో బ్రెయిన్లో చాలా ఉన్నాయి, కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ఒక్కనే ఉన్నా. ప్రతి వాళ్ళ లైఫ్లో ఇదైతే ఉంటుంది. బికాస్ అరే ఒక్కళ్ళు ఉంటే బాగుండు అని ఇంతకుముందు రీల్లోనే చెప్పిన. కొత్తగా ఛానల్కి ఎవరికైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదన్నమాట. చాలామంది అయితే వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, అక్కడే నాకు బాధ అనిపిస్తుంది. ఓకే, కొందరు ఏమనుకుంటున్నారంటే వీడేం చేయగలుగుతున్నాడు అనే ఎంతూసియాస్టిక్ అయితే వాళ్ళు ఉంది, నిజంగా చెప్తున్నా. సో దే ఆర్ వాచింగ్. ఎవరికైతే అవసరం లేదో దే విల్ నాట్ సీ అనమాట. సో అలానే ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది, బిజినెస్ అయినా ఏదైనా ఎక్కడైనా ఏ థింగ్ అయినా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు మేనేజర్ రావాలంటే నువ్వు ఫస్ట్ చిన్న నుంచే పోవాలిగా, అంతేగాని ఫస్ట్ నీకు పోగానే మేనేజర్ ఇయ్యడుగా. సో ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఒక పెద్ద అచీవ్మెంట్ కోసం చాలానే వర్క్ చేయాలి. చాలానే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని నువ్వైతే ముందుకు సాగాలి. సో ఉన్నాయి చాలానే టాపిక్స్ మాట్లాడడానికి. అండ్ చాలా మోటివేషన్ కాదు కానీ రియల్ ట్రూత్ చెప్తున్నా లైఫ్ గురించి. సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అనుకున్నా. అండ్ ఎందుకంటే రిపీట్ అయిన టాపిక్స్ డిఫరెంట్గా ట్రై చేయాలంటే చేస్తా బ్రో. ఈ 1 month ఓపిక పట్టండి. ఐ విల్ డూ టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ ఆఫ్టర్ దిస్ 1 month. యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ వాట్ యూ కెన్ డూ అని, అంతేగాని చేసి చూపిస్తా. సో నెగిటివ్ కామెంట్స్ వస్తే రాని, ఏదైనా రాని, బట్ ఐఎమ్ స్పీకింగ్ ద రియల్ ట్రూత్. కానీ నిన్న ఒక రీల్ చూసిన, దారుణం అంటే ఒక అమ్మాయి ఒక యాక్ట్రెస్ ఏదో ఒకటి చేస్తే దాన్ని హైలైట్ చేస్తారు. కానీ ఒక అమ్మాయి అంట స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ తెచ్చి పెట్టిందంట. సో ఆమెకైతే కనీసం సపోర్ట్లు కాదు కదా, ఏది చేయలేదంట. దిస్ ఈస్ రియల్ ట్రూత్. అంటే మనుషులు ఎలా అయిపోయారంటే ఓన్లీ ఎంజాయ్మెంట్. ఆ పబ్కి వెళ్ళినావా, ఈ రెస్టారెంట్కి వెళ్ళినావా, దే ఆర్ థింకింగ్ ద రియల్ గ్రోత్ అదే అన్నమాట. సో అది కాదు రియల్ గ్రోత్ అంటే. నువ్వు ఎంత ఉన్నా లేకున్నా ఎస్ హార్డ్ టైమ్స్ అందరికీ రావాలి, సో దట్ ద రియల్ ట్రూత్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుస్తుంది. అంతేగాని నాకు ఇంత ప్యాకేజ్ ఉంది అంత ప్యాకేజ్ ఉంది అంటే ఎందుకు ప్యాకేజ్లు తింటావా? రియల్ హ్యాపీనెస్ ఏముంటుంది తెలుసా?
అండ్ రియల్ రెస్పాన్సిబిలిటీ, అన్నీ నువ్వే చేయగలిగి అండ్ రియల్గా హ్యాపీగా ఉండే, ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా వాళ్ళని వీళ్ళతో ముచ్చట్లు బంద్ చేసి రియల్గా నీ ఓన్గా నువ్వు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా చేసేయి. ఆ ఎగ్జిక్యూషన్లో స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ తర్వాత నువ్వు ఎంత చిన్నగా ఏ పని చేసినా ఓకే, బట్ రిజల్ట్స్ పెద్దగా ఉన్నాయంటే అందరు నీ దగ్గరికి వచ్చేస్తారు. సో అప్పటి వరకు నీ స్ట్రగుల్ నీతో ఉంచుకొని నువ్వు చేసుకునే అన్నీ మనసులో పెట్టుకొని ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉండాలి. సో ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మొత్తం చెప్తున్నా. బికాజ్ ఎవరు నీ రూట్స్ నీవే, నీ హార్డ్ వర్క్ నీదే, నీ థింగ్స్ థాట్స్ నీ దగ్గరే ఉంటాయి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళవు. సో ఇలా అన్నమాట. ఎందుకంటే ఇది జీవిత సత్యం, ఎవరు చెప్పరు. బికాస్ everybody is something and bigger, smarter than everyone. సో లైఫ్ ట్రూత్ అయితే ఇది. బికాస్ ఇవన్నీ థింగ్స్ చెప్పరు ఎవరు. అండ్ చిన్నప్పుడే ఈ సో కాల్డ్ ఎంజాయ్మెంట్ కాకుండా రియల్ థింగ్స్, హార్డ్ థింగ్స్ అండ్ ఉండాలి, నేర్చుకోవాలి. ఇప్పట్లో రెస్టారెంట్లో ఏం తింటున్నామో అర్థం కావట్లేదు, వాడు ఏం సర్వ్ చేస్తుండో కూడా అర్థం కావట్లేదు ఒక్కొక్క దగ్గర. సో పొరపాటున అక్కడి దగ్గర వెళ్ళినామంటే బిస్కెట్ అయితే. నిన్న ఏం చేశారంట, ఒక కేక్ ఆర్డర్ చేశారంట బ్రో. ఒక రీల్ చూసిన, దాంట్లో ఏంటంటే అంటే ఆ అబ్బాయికంట కేక్ మీద ఏమంటారు, అదే ఇట్లా గ్రేస్ బాల్ ఏమో వేస్తే బాల్స్ కింద పడతాయి కదా, మాల్స్లో ఉంటాయి. సో అదనమాట, లైక్ అదే. సో అలా అయితే ఒక కేక్ తయారు చేయమని చెప్పారంట. కాకపోతే ఏవైతే అవి స్టాండ్స్ ఉంటాయో, నించొని బాల్ కొడితే పడిపోతాయి కదా, స్కారరో ఏమంటారు దాన్ని, ఇండోర్ స్కారరో ఏదో అంటారు. సో అది ఐడియా లేదు. సో ఆ గేమ్లో అయితే ఆ కేక్ మీద డెకరేషన్ చేయమని చెప్పారంట. సో వాళ్ళు ఏం చేసారు, అవి నిలబడట్లే అని పిన్స్ పెట్టిరంట. ఆ బర్త్డే బాయ్ ఏం చేసిండు, నేనే తింటా అని కేక్ కోసినాక అన్ని నోట్లో పెట్టుకున్నంట. అమ్మో, అది తిన్న తర్వాత ఏమైంది, ఆ పిన్స్ అన్నీ నోట్లోకి వెళ్ళిపోయినాయి అండ్ స్టమక్లో పడిపోయినాయి. అండ్ వాళ్ళకు కూడా తెలియదు. అండ్ రెస్టారెంట్ వాళ్ళు చేస్తే అప్పుడు బయటికి వచ్చిందంట, మేము దానికి నించోవట్లేదని అప్పుడు పిన్స్ పెట్టినామని. ఇంకేముంది, అయితే అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేవాడంట. మీన్వైల్ నేనే తింటా అంటే మధ్యలో ఆపి అందరికీ ఇరా అంటే ఇచ్చిండంట. సో ఆ ఇచ్చే మధ్యలో అన్ని స్టమక్ వెళ్ళిపోయి అందరికి కూడా స్టమక్లో వెళ్ళిపోయినాయి. సో మీన్వైల్ హాస్పిటల్కి పోతే బేకరీ కాంటాక్ట్ చేస్తే అసలు నిజం బయటపడ్డది. సో ఇదైతే చాలా కేర్ఫుల్గానే ఉండాలి. సో ఇవన్నిటికీ ఏంటంటే వీడియో చేయాలి, అప్పుడే కొంచెం మంచి అనిపిస్తుంది. కానీ ఎందుకో నేను చెప్పాలనుకుంటున్నా. సో ఇట్లా కూడా కొంచెం మన థింగ్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మన పాయింట్ ఆఫ్ వ్యూలో అని. సో ఇలానే స్టోరీ టెల్లింగ్ అనేది యాడ్ అవుతుంది. నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యి నీ స్టోరీ, నీ థింకింగ్, నీ థాట్ ప్రాసెస్లో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బీ బెటర్ అండ్ బెస్ట్ అని. సో ఇదనమాట. సో ఈరోజు ఇది. సో నిజంగా చెప్తున్నా కదా, ఇలా చాలానే ఫ్యాక్టర్స్ ఉంటాయి జీవితంలో, ఎవరు నేర్పరు. బికాస్ అందరూ ఉన్నప్పుడే ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. బికాస్ బయట చూడండి, బయట దేశంలో 19 yearsకి ఇలా కొడతారంట ఇంట్లో నుంచి. మనమేమో 25 years వచ్చేదాకా ఇంట్లోనే ఉంటాం స్టిల్. ఎందుకంటే ఇక్కడ కల్చర్ అట్లుంటుంది. బికాస్ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని ఏం చెప్పరు. ఇంట్లో చేయరా సరిపోద్ది, ఇంట్లో చేయరా బాబు అంటే అక్కడ కల్చర్ అది, ఇక్కడ కల్చర్. ఎందుకంటే ఇక్కడ మొత్తం చేంజ్. బికాస్ వచ్చాడ్రా అని చెప్పొచ్చు నీతివంతుడు అట్లా. సో నేను కూడా అందులో ఒకనే.
ఏదో అయిపోద్ది అని చెప్పి ఆశావాదిని అనమాట ఎక్కువ. కానీ ఇప్పుడైతే నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నా. అంటే బీలేకే రోడ్ రోలర్ అంట. ఎందుకు అంటే అది వేరేడు వచ్చినా దానికే రిస్క్, అది గుద్దినా అవతలోడికే రిస్క్. ఏ కారు పోయినా స్మాష్ అవుతుందంట, కానీ అది వెళ్ళడం మాత్రం తాబెల్లగా మెల్లగా వెళ్తుంది. సో లైఫ్లో ఏదైనా సరే అలానే ఉండాలంట, రోడ్ రోలర్గా కొంచెం కొంచెంగానే వెళ్ళాలి. సో అన్నీ ఒకటేసారి తీసుకెళ్తే నీకు లైఫ్లో కిక్ రావాలంటే కిందికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఒక పెద్ద బ్లాస్ట్ అయితే క్రియేట్ చేయవచ్చు నువ్వు. సో ఇలా అన్నమాట రియల్ థింగ్స్. నువ్వు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే ఈ థింగ్స్ అన్నీ నేర్చుకుంటావో, ఫైనాన్స్ ఇంకా చాలా ఉన్నాయి, డిసిప్లిన్, గుడ్ బ్యాడ్, ఈ క్రిప్టో మార్కెట్ గురించి, బిజినెస్ గురించి అండ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్, ఇవన్నీ చేస్తే రియల్గా ఎక్స్పర్ట్ అవుతావు నువ్వు పైకి లేవగానే. అంటే కొంచెం ఏజ్ వచ్చే తర్వాత నీకు రియల్ లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం చెప్పేస్తున్నా. సో ఇది ఎవరు చెప్పారు, మెయిన్ వైల్ ఐఎమ్ హోపింగ్ ఏ లైక్ ఫర్ దిట్, అంతే. ఈ మ్యాటర్ ఏ స్టూడియోలోనో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనో ఇంట్లో కూర్చొని చేయొచ్చు, కానీ ఏదో ఒకటి నేనైతే బయట ఎంజాయ్మెంట్ చేస్తూ నా వర్జన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంతే. ఇది మోటివేషనే అనుకోండి, ఎక్స్పీరియన్సే అనుకోండి, ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. బికాస్ బయట దేశంలో రియల్గా చెప్తున్నా, ఇది కంపారిజనే కాదు, బట్ ఇక్కడ థింగ్స్కి అక్కడ థింగ్స్కి కొన్నిట్లో పాజిటివ్ ఉన్నాయి, కొన్నిట్లో నెగిటివ్ ఉన్నాయి. బట్ మనం పాజిటివ్ థింగ్సే తీసుకోవాలి. సో అలా అనే చెప్పా. బికాస్ అక్కడ 19 years 20 yearsకే బిలియనర్ లంబోర్గిని ఆ కార్లో తిరుగుతారు. కానీ మనము ఏ చిన్నది కొందామన్నా భయపడతాం, ఈ ఏజ్ అయినా ఎప్పుడైనా. సో మనం అంటే ఏం చేయాలన్నా చేయొద్దన్నా ఒక మిడిల్ క్లాస్ అన్నా లేకపోతే పావర్టీలో ఉన్నవాడే చేయాలి, అంతకుమించి ఎవడేం చేయలేడు. బికాస్ ఆల్రెడీ ఇఫ్ ఎనీబడి హ్యాస్ దే హ్యాస్, ఇఫ్ ఎనీబడి వాంట్ టు డూ ఆర్ విల్లింగ్ టు డూ, యూ హ్యావ్ టు డూ ఇట్, అంతే. నేను చెప్పాలనుకుంది నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ రివీల్ చేస్తున్నాను అనమాట. సో ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఎగ్జిక్యూట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఫర్ ఎ బెటర్మెంట్ ఆఫ్ యువర్ జనరేషన్ అయినా దేర్ జనరేషన్ అయినా. సో దే విల్ హ్యావ్ ఏ గుడ్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఎహెడ్. అండ్ ఈరోజైతే నేను మామూలుగా మాట్లాడుతున్నా అండ్ ఫేస్ వాష్ చేసుకోలే, బట్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ థింగ్స్ గ్రేట్ అని. సో ఈ ఫ్లో అయితే నాకు ఎట్లా అంటే, ఇప్పుడు టాపిక్ ఉంది అంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సో నేను చెప్పగలుగుతా. ఒక్కొక్కసారి టాపిక్ దొరకదనమాట, సో అప్పుడు కింద మీద పడాలి. సో అలానే నేనేమనుకున్నా అంటే రివీల్ చేస్తే కనీసం ఎవరైనా ఒకరు కామెంట్ చేస్తారు అనుకున్నా, బట్ నో బడీ ఈజ్ డూయింగ్, బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ దేర్ లైఫ్స్. అది ఎంత బిజీ ఉందంటే వాళ్ళకే లేదు, వాళ్ళ ఫ్యామిలీకి టైం ఇద్దామన్నా టైం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ రియల్, ఎవ్రీబడి ఈజ్ బ్యాక్ ఆఫ్ మనీ. ఎస్, నేను కూడా బ్యాక్ ఆఫ్ మనీ, బట్ నాకైతే కొంత టైం పట్టవచ్చు. కానీ థింగ్స్ ఐ కెన్ డూ బెటర్ అండ్ బెస్ట్ అనమాట. కొంచెం టైం బ్రేకింగ్ ప్రాసెస్ అయినా ఐ విల్ హ్యావ్ సమ్ ఆఫ్ మై థింగ్స్, అంతే చెప్పగలుగుతా. బికాస్ ఎన్నో ఉంటాయి జీవితంలో, అవన్నిటిని పట్టించుకోవద్దు. కొన్నిసార్లు నిజం మాట్లాడినా చేదు ఉంటుంది, కొన్నిసార్లు అబద్ధం మాట్లాడినా మంచిగా అనిపిస్తుంది. సో అవన్నీ గుర్తుపెట్టుకోవద్దు, ఏం ఫీల్ కావద్దు. నీ ఒపీనియన్స్ నువ్వు చెప్తావు, అది ఇంకొకరు తీసుకుంటారు లేదా వాళ్ళ ఇష్టం. సో నెగిటివ్ కామెంట్స్ అయితే ఒక మనిషి ఫేమస్ అవుతుంటే దించడానికి చూస్తారు జెండా, అండ్ నువ్వు అప్పుడే కొంచెం ప్రశాంతంగా ఆలోచించి జవాబు అయితే ఇవ్వాలి. అండ్ అన్నిటికీ జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో విచ్ మేక్స్ అంటే ఎక్కువ హర్ట్ అవుతుంది చూడు, అలాంటివి ఇస్తే సరిపోతుంది. అండ్
కామన్ ఉన్నాయి అలాంటి క్వశ్చన్స్ నువ్వైతే రిప్లై ఇవ్వచ్చు. కానీ అంతేగాని అన్నిటిని పట్టుకొని కూర్చుంటే యూ కాంట్ చెప్పలేవు మళ్ళీ బయటికి. అంటే అందరూ అలా ఉండరని కాదు, కానీ ఎందుకో ఎక్కడో కొడుతుంది సీను అని ఉంటుంది కదా, అదనమాట. సో ఇలా ఒక్కొక్కటి నేర్చుకుంటే ముందుకు సాగుతావు లైఫ్లో. లేకపోతే బుద్ధ విగ్రహం లేకపోతే ఎక్కడంటే అక్కడే ఉంటావు. సో యాక్ట్ అకార్డింగ్ టు ద టైమ్, అదర్వైజ్ టైమ్ యాక్ట్స్ అపాన్ యూ. అంతే. యాక్షన్ రియాక్షన్ లెక్క. ఇఫ్ యూ డస్ నాట్ రియాక్ట్, యాక్షన్ విల్ మేక్ యూ డెసిషన్స్ అనమాట. అట్లా కొంచెం అబ్నార్మల్ కావచ్చు, ఓకే, బట్ అంతే. ప్లస్ నీ థాట్ ప్రాసెస్ నువ్వు చెప్పగలుగుతున్నావు. అండ్ ఇప్పట్లో అయితే లాంగ్ వీడియో చేసేవాడికి ఎవరు లేదు. అండ్ చాలామందికి అయితే మనీ ప్రాబ్లం ఇంకా పెరుగుతున్నాయి. సో నేను ఇంతకుముందే చెప్పిన అన్నీ పెరుగుతాయని. సో మీరు ఇంకా వీడియో చూడలేకపోతే నేనైతే పెడతా. బికాస్ రియల్ థింగ్స్ కెన్ బి హార్డ్ టు, బట్ దే ఆర్ ద ట్రూత్. ఇఫ్ యూ డస్ నాట్ ఫాలో, యూ విల్ బీ ద లాస్ అండ్ ఫర్దర్ ప్రాసెస్. అన్నీ పెరుగుతాయి, శాలరీస్ అయితే పెరగవు. సో దాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని మీరైతే అకార్డింగ్ టు మనీ అయితే సేవ్ చేసుకోవాలి. అండ్ ఇందులో అయితే చాలా డిఫరెంట్ టాపిక్స్ కనిపించినాయి. సో ఇది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చిల్డ్రన్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అని. సో ఇలా అనమాట. ఏదైనా చేయాలంటే మినిమం 6 months to 1 year అయితే పడుతుంది. సో నీకైతే అప్పటి వరకు క్లారిటీ రాదు. ఎస్, ఇఫ్ యు ఆర్ సడన్ చేంజ్ కావాలి అండ్ యు ఆర్ ట్రయింగ్ సంథింగ్ బిగ్గర్ అంటే అట్లీస్ట్ పడుతుంది 1 year, 6 months to 1 year. సో ఈ ట్రావెల్లో నువ్వు వ్యూస్ వచ్చినా రాకున్నా జస్ట్ ఫోకస్ ఆన్ ది జర్నీ అండ్ అంతే. ఇంకా ఓకే, ఫర్దర్గా మీరే చూస్తారు వాట్ ఐ కెన్ డూ అండ్ వాట్ ఐ విల్ డూ అని. సో ఓకే, చలో గుడ్ బాయ్. ఇంకేమైనా ఉంటే చెప్పండి, నేర్చుకుంటా. సో నిన్న ఒక వీడియో ఎడిటింగ్ అని చెప్పిన కదా, డావిన్సీ రిజాల్వ్ అనమాట. సో అదైతే ఓవరాల్ ఏమంటారు ఎడిటింగ్ అయితే అందులో నేర్చుకోవచ్చు. అండ్ ఇది మామూలుగా ఉండదు, నేర్చుకుంటే యూ విల్ గెట్ ఎ గుడ్ థింగ్ అనమాట. సో ఎందుకో చెప్పాలనిపించింది, జాబ్లెస్ ఉన్నా ఎవరున్నా సో ఇలాంటివి నేర్చుకుంటే అయితే మనీ వస్తాయి. అండ్ చాలామంది ఫ్రీలాన్సర్లో కూడా ఏం చేస్తున్నారు అలా అనమాట. ఈరోజైతే చాలా టాపిక్స్ అయితే కవర్ చేసిన. అంటిల్ ఐ గో టు ద పబ్లిక్ కొంచెం అయితే రియల్ ట్రూత్స్ చెప్తా. బికాస్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ విత్ యువర్ మైండ్ సెట్. అండ్ ఎవరేమనుకున్నా అనుకోకపోయినా నీ బ్రెయిన్, నీ థాట్స్, నీ స్కిల్స్ అన్నీ నీతోనే ఉంటాయి. కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధతో చేయండి. అది ఈరోజు కాకపోతే రేపు మీకు ఏదో ఒక విజయం తెచ్చిపెడుతుంది. సో అంతే చెప్పాలనుకున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ సైనింగ్ ఆఫ్. మీట్ ఇన్ ద నెక్స్ట్. సైనింగ్ ఆఫ్.